హాయ్ అండి. నేను మీ సంధ్యాని. వెల్కమ్ టు హెచ్‌వి దీక్షి వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నానండి. మీరు బేబీ టాల్కమ్ పౌడర్ అనేది అస్సలు యూజ్ చేయకండి 6 మంత్స్ లోపు. అస్సలు మీరు పర్చేస్ చేయకండి. ఆఫ్టర్ 6 మంత్స్ మీ ఇష్టం అని చెప్పట్లేదు. అప్పుడప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు మీరు యూజ్ చేసుకోండి. అంతేగాని బేబీ టాల్కమ్ పౌడర్స్ యూజ్ చేయకండి. దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డస్ట్ అసలు చాలా రిస్క్స్ ఉన్నాయండి. బెనిఫిట్స్ అనేవి లేవు. సో టాల్కమ్ పౌడర్ యూజ్ చేయకండి. సో ఇంకా నేను మా బేబీకి ఇప్పుడు 1.5 ఇయర్ అండి. మా బాబుకి ఇప్పుడు 4 ఇయర్స్. వాళ్ళిద్దరికి నేను స్టార్టింగ్ నుండి యూజ్ చేసేది ఏ సోప్, ఏ లోషన్ అనేది చెప్తాను. నేను మామాఎర్త్ సోప్ అండ్ మామాఎర్త్ లోషన్ అండ్ పౌడర్ నేను పర్చేస్ చేశాను. కానీ అస్సలు రెగ్యులర్గా యూజ్ చేయనండి. సో నేను ఇవే యూజ్ చేస్తున్నాను. మామాఎర్త్ షాంపూ యూజ్ చేస్తున్నానండి. ఇది బ్రాండింగ్ ప్రమోషన్ కాదు. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఫెయిరీగా అవుతున్నారు. మా పాప కూడా పుట్టిన వెంటనే బ్లాకే కాదు, అలానే వైట్ కూడా కాదు, చామంచాయ్ అండి. సో నేను అది యూజ్ చేశాక చాలా చూశాను, బెనిఫిట్స్ చూశాను. ఫెయిరీగా అయింది అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అయిందండి. సాఫ్ట్గా మాయిశ్చర్గా అయ్యిందండి. చాలా బాగుంటుంది. నేనైతే మామాఎర్త్ రికమెండ్ చేస్తాను. నాకు ఇది ఎవరు సజెస్ట్ చేశారంటే ఎవరు సజెస్ట్ చేయలేదండి. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, ఫస్ట్ బాబుగాడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ సెర్చ్ చేశానండి. యూట్యూబ్లో, గూగుల్లో అన్నిట్లో సెర్చ్ చేశాను. ఏ సోప్ అయితే బాగుంటుంది, ఏ పౌడర్ అయితే బాగుంటుంది, ఏ మాయిశ్చరైజర్ అయితే బాగుంటుంది పిల్లలకి అని చెప్పి నేను కొన్ని సార్ట్ అవుట్ చేసుకున్నాను. సబామడ్ అండ్ హిమాలయ, మదర్ స్పార్ష్ అండ్ మామాఎర్త్. సబామడ్ అనేది మన బడ్జెట్ కాదు, కొంచెం బడ్జెట్ కాదనిపించిందండి. అండ్ హిమాలయాలో కూడా నాకు అంతేం అనిపించలేదు రివ్యూస్ అనేవి చూస్తే. ఇంకా మామాఎర్త్ వచ్చేసరికి రివ్యూస్ బాగున్నాయి, బడ్జెట్ కూడా కొంచెం ఫ్రెండ్లీ అనిపించింది. సో నేను మామాఎర్త్ చూస్ చేసుకున్నాను. ఇంకా అదే బ్రాండ్ మాయిశ్చరైజర్ అండ్ షాంపూ ఇంకా అదే బ్రాండ్ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుండిందండి. సో మా పాపకు కూడా నేను అదే స్టార్ట్ చేశాను, యూజ్ చేస్తున్నాను. మీకు ఇదే వాడండి అని చెప్పట్లేదు. ఒకసారి మీ పిల్లలకి యూజ్ చేసి చూడండి. పడుతుందో లేదో ప్యాచ్ టెస్ట్ చేయండి. చెవు వెనకాతల మీకు పింపుల్స్ రావడము, ర్యాషెస్ రావడము అదే జరుగుతుంది కొత్త సోప్స్ యూజ్ చేస్తున్నప్పుడు. మీరు చూసుకోండి. మీరు యూజ్ చేసిన 3 డేస్కి 1 వీక్కి చూసుకోండి. బాగానే ఉందంటే మీకు ఇంకేం పర్వాలేదు. ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అలాగే మా బాబుకు ఒక్కసారి టెడ్డీ బేర్ యూజ్ చేసామండి. నేను మా బాబుకి పడట్లేదని చెప్తున్నాను. టెడ్డీ బేర్ యూజ్ చేశాక అస్సలు 2 డేస్కి మొత్తం ఒళ్ళంతా పింపుల్స్ అండి. పింపుల్స్, ర్యాషెస్ అస్సలు ఉండలేకపోయాడు. సో మేము అప్పుడు వేపాకులు ఉంటాయి కదండి, వేపాకులు, పసుపు ఇవన్నీ పేస్ట్ చేసి అప్లై చేసామండి. అప్పుడు తగ్గింది. సో మా బాబుకి టెడ్డీ బేర్ సోపు పడలేదు. అలా మీరు చూస్ చేసుకోండి ఏ సోప్ అనేసి. నేనైతే మామాఎర్త్ అన్ని స్కిన్ టైప్స్కి బాగానే ఉంటుందండి. నేను రివ్యూస్ చూశాను. సో మీరు ఆ సోప్ యూజ్ చేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. టాల్కమ్ పౌడర్ మాత్రం యూజ్ చేయకండి. అండ్ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోండి. షాంపూ, మాయిశ్చరైజర్ అండ్ వీలైతే ఫేస్ క్రీమ్ మీ ఇష్టం. ఫేస్ క్రీమ్ మీ ఇష్టం. నేనైతే యూజ్ చేయలేదండి. మా పాపకి యూజ్ చేయలేదు ఫేస్ క్రీమ్ అనేది. ఈ 4 యూజ్ చేశాను. అంతేనండి. ఇంకే వీడియో సోప్స్ గురించి మీకు చెప్పాలనిపించింది, సో చెప్తున్నాను. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కమెంట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే. అండ్ గ్రేప్ వాటర్ గురించి ఇంకా షార్ట్స్ చేశాను. ఫస్ట్ ట్రీట్మెంట్ గురించి కూడా షార్ట్స్ చేశాను పిల్లల గురించి. మీరు చూడండి, చూసి లైక్ చేయండి. ఇంకా పిల్లల గురించి ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను చేస్తాను. ఓకేనా? బాయ్.